ముస్లిం భక్తుల ఆచారం ప్రకారం చందనం ఉత్సవం జరుగుతుంది. పెద్ద థాళాలలో చందనం కలిపి భక్తులు ఊరేగింపుగా వచ్చి ఆ చందనాన్ని మసీదులోని నింబార్ గోడలోని గూడుకు పూసేవారు. ఈ పద్ధతిని బాబా ఎంతో ప్రేమతో స్వీకరించేవారు. చావిడి ఉత్సవ వైభవం. బాబా ఒక రాత్రి మసీదులో ద్వారకామై మరొక రాత్రి చావిడిలో నిద్రించేవారు. బాబా మసీదు నుండి చావిడికి వెళ్లేటప్పుడు భక్తులు చేసే ఊరేగింపునే చావిడి ఉత్సవం అంటారు. బాబా నివసించే మసీదుకు నిద్రించే చావిడికి మధ్య దూరం చాలా తక్కువ. కాని భక్తులు ఆ దూరాన్ని కూడా ఒక గొప్ప ఊరేగింపుగా మార్చారు. బాబా చేతికి కర్ర పట్టుకుని భుజాన కంబలి వేసుకుని నడుస్తుంటే భక్తులు ఆయనకు చామరాలు వీస్తూ గొడుగులు పడుతూ వాయిద్యాలతో తోడ్కొని వెళ్లేవారు. బాబా ముఖంలో ఆ సమయంలో ఒక దివ్యమైన తేజస్సు కనిపించేది. బాబా తన భక్తుల కోరిక మేరకు ఈ ఆడంబరాలకు అంగీకరించేవారు. ఈ ఊరేగింపులో బాబాను ఎంతో వైభవంగా భజనలు వాయిద్యాలతో తీసుకువెళ్లేవారు. బాబా ఒక సామాన్య ఫకీరులా ఉన్నప్పటికీ భక్తులు